అందరికీ నమస్తే. నేను మొన్న ఒక షాప్‌కెళ్ళానండి. ఏంటంటే చిన్న వాచీ కొనుక్కుందామని ఎళ్ళాననమాట. అతను రాజస్థాన్ నుంచి వచ్చాడంటండి. నిజంగా మనం చూస్తాం గదండీ! రాజస్థాన్ అంటారు, పంజాబ్ అంటారు, ఇంకా హర్యానా వీళ్ళందరూ ఎక్కడికొచ్చినా గూడా భలే సెటిల్ అయిపోతారండి. ఏ రాష్ట్రంలో అయినా గూడా. ఆ షాపు వాచీ షాపు అంటమే గాదండి, చాలా పెద్ద షాపనమాట. ఏంటంటే కింద బంగారపు వాచీలమ్ముతున్నారు. పైన మంచి వాచీలమ్ముతున్నారు. నాకనిపిచ్చింది. నేనే అడిగాననమాట. మీరెక్కడికొచ్చినా గూడా ఇంత సెటిల్ అయిపోతారు గదా! ఏంటి మీ రహస్యం అని జెప్పేసి అన్నాను. అడిగితే ఆయనన్నారు, ఏంటంటే మేము మార్వాడీస్ మేడం. మేము చాలా చాలా పూజలవి చేస్తూ ఉంటాం అని జెప్పాడు. పూజలు మేము గూడా జేస్తామండి. మాకు మీలాగా అయితే మేము సెటిల్ అవ్వలేకపోతున్నాం. ఏంటో మీ రహస్యం మాకు కూడా చెప్పరా అని జెప్పేసి అన్నాననమాట. అంటే నిజంగా అండి పాపం ఏంటి ఆయన చెప్పాలనిపించిందేమో ఆయనకి. "ఏం లేదు మేడం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లక్ష్మి ఎప్పుడూ రావాలని కోరుకోవాలండి. ఏంటంటే రావాలి, ఎప్పుడు పర్మనెంట్‌గా కాదండి. వస్తూ ఉండాలి, ఆవిడ ఎళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, ఎళ్తూ ఉండాలి. అలా అయితే మన సంసారం చాలా బావుంటుంది మేడం" అన్నాడు. "ఏంటో చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి" అని అన్నాననమాట. ఆయన ఏమన్నారంటేనండి, ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో కొంచెం ఉప్పు వేసుకొనండి, కల్లుప్పు వేసుకొనేసి, దానిలో మనకెప్పుడైనా రోజువారీ కాకుండా 2 రోజులకొకసారి ఎప్పుడోకప్పుడు డబ్బులొస్తాయి గదండీ! లేదంటే నెలకొకసారి జీతమో ఏవో వస్తాయి గదా! దాన్ని ఆ కల్లుప్పులో పెట్టి మరుసటి రోజు తీసేసుకోండి. మీరెప్పుడు వాడుకుంటారు. ఎప్పుడు వచ్చినా ఆ ఉప్పులో పెట్టుకోండండి. మేమైతే నిరంతరం మా డబ్బులొస్తూ ఉంటాయి గాబట్టి మేము ఆ ఉప్పులో కొన్ని డబ్బులు ఆ గళాలో ఉంచుతామండి. ఏంటంటే ఆ ఉప్పు అలా గిన్ని పెట్టడం గూడా చూపించారండి ఆయన నాకు. ఆ ఉప్పులో పెట్టి కొన్ని డబ్బులను అలా పెట్టి ఉంచుతామండి. ఆ మరుసటి రోజు మేము అది తీసేసి మళ్ళీ ఈ పర్చేజ్‌లో వాడతాం మేము. అలాగా చేయండి మేడం, మీకు చాలా బావుంటుంది. మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి మేడం అనేసి నాకు చెప్పడం జరిగిందండి. మేము గూడా నేను నిజంగా నిరంతరం అది ఉపయోగిస్తూ ఉంటాను. నిజంగా అండి మంచి టిప్పే గదా! లక్ష్మీదేవి నిజంగా వస్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే మనకెప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటే మన సంసారం గూడా బావుంటుంది గదండీ! ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాం గదా! ఈ టిప్ అయితే నాకు చాలా నచ్చిందండి. మేము కూడా అది ఫాలో అవుతూ ఉంటామనమాట. నిజంగా మీకు నచ్చితే ట్రై చేయండండి. మంచి టిప్ కదండీ! ఏంటంటే లక్ష్మీదేవి ఉండాలని కోరుకోవాలి గదండీ తప్పకుండా. ట్రై చేయండండి. థ్యాంక్ యూ. మీ రజని.